హాయ్ ఫ్రెండ్స్, ఇంతకు ముందల వీడియోలో మనం క్యూబ్స్లో ఫస్ట్ కట్స్ కాన్సెప్ట్ చూసామండి. ఇప్పుడు మనం క్యూబ్స్లో పెయింటింగ్ కాన్సెప్ట్ చూద్దామండి. పెయింటింగ్ కాన్సెప్ట్ ఏదో చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఇస్తారంటే, ఇఫ్ ఆల్ ఫేసెస్ ఆఫ్ ఎ క్యూబ్ ఆర్ పెయింటెడ్ విత్ సేమ్ కలర్ అండ్ దెన్ ఇట్ వాస్ కట్ ఇన్ 125 స్మాలర్ క్యూబ్స్, దెన్ ఇలా ఇచ్చేసి 4 క్వశ్చన్స్ ఇస్తారండి. నెంబర్ ఆఫ్ క్యూబ్స్ విత్ నో ఫేసెస్ పెయింటెడ్, 1 ఫేస్ పెయింటెడ్, 2 ఫేసెస్ పెయింటెడ్, 3 ఫేస్ పెయింటెడ్, ఇలా ఇస్తారండి. సో ఫస్ట్ మనం ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఒక క్యూబ్ వేసుకుందామండి. సో ఫస్ట్ మనం ఒక పెద్ద క్యూబ్ తీసుకుందామండి. చూడండి, ఇక్కడ నేను చేస్తానండి. ఫస్ట్ పెద్ద క్యూబ్ చేస్తాను. సో ఇలా మనం క్యూబ్ వేస్తున్నాం కదండి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఏదో లార్జ్ క్యూబ్ ఇచ్చేసి ఇలా 125 కానీ ఎంతైనా స్మాలర్ క్యూబ్స్ ఉన్నప్పుడు ఇది కంపల్సరీగా మనకి క్యూబ్లోనే ఉంటాయండి. సో ఇది దేని క్యూబ్ అండి? ఇది 5 క్యూబ్ అండి. 5 క్యూబ్ అంటే 125. సో ఈ నెంబర్ అయితే ఏదైతే ఉందో మనకి కంపల్సరీగా క్యూబ్స్లో ఉంటాయి. సో మనకి 1 to 10 క్యూబ్స్ అనేది కంపల్సరీగా రావాలండి. 1 to 10 క్యూబ్స్ అంటే 1 నుంచి 10 వరకు క్యూబ్స్ అన్నీ బాగా గుర్తుండాలండి. సో అప్పుడే మనకి ఈజీ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి 125 అంటే 5 క్యూబ్ అని తెలుసు కదా. సో 5 మొత్తం 3 ప్లేన్స్లో మనం 5 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలండి. 5 పార్ట్స్ అంటే మనకి 4 కట్స్ రావాలండి. చూడండి, చెప్పాను కదా ఇందా అందుకని మీకు కట్స్ కాన్సెప్ట్ చూసుకుంటే మీకు ఇది నెక్స్ట్ పార్ట్ అనేది బాగా ఈజీగా అర్థమవుతుందండి. కట్స్ ఏంటో తెలియాలి, ఎన్ని కట్స్ చేస్తే ఎన్ని క్యూబ్స్ వస్తాయి, ఎన్ని పార్ట్స్ వస్తాయి మీకు తెలియాలండి. అది నేను ప్రీవియస్ వీడియో చెప్పాను. ఒకసారి ఏమైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. సో 5 పార్ట్స్, ఒక ప్లేన్లో 5 పార్ట్స్ రావాలండి. సో 4 కట్స్ చేసుకుందాం. చూడండి, 1 2 3 4 అండి. సో 4 కట్స్ చేసుకున్నాం. 1 2 3 4 5 పార్ట్స్ వచ్చాయండి. సో సేమ్ ఇలానే ఇక్కడ చూడండి, 1 2 3 4 అండి. సో ఇలా 1 ప్లేన్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, 1 2 3 4 అండి. సో ఇక్కడ కూడా కింద చూడండి, 1 2 3 4 అండి. సో నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, 1 2 3 4 అండి. ఇక్కడ చూడండి, 1 2 3 4 అండి. సో ఇలా అండి క్యూ. ఇది జస్ట్ 3 పార్ట్స్. దీనికి ఆపోజిట్లో మళ్ళీ ఇంకొక ఫేసెస్ ఉంటాయండి. జస్ట్ ఇది మనకి పేపర్లో దీనికన్నా ఎక్కువ చేయలేము, పేపర్లో దీనికన్నా ఎక్కువ చూపించలేము. 3Dగా చూపించలేము, జస్ట్ 2Dగా చూపిస్తాండి. సో ఇలా అండి. సో మొత్తం మనకి ఇలా మొత్తం 125 స్మాలర్ క్యూబ్స్గా డివైడ్ అవుతుంది. పెద్ద లార్జ్ క్యూబ్ దాన్ని 125 అంటే ఇలా చేసుకోవాలండి. సో మనకి ఏమయ్యండి, నో క్యూబ్స్, నెంబర్ ఆఫ్ క్యూబ్స్ నో ఫేసెస్ పెయింట్ అండి. ఫస్ట్ మనకి ఏమైంది, మొత్తం బయట సైడ్ మొత్తం పెయింట్ చేశారంట అండి. సో క్యూబ్స్ విత్ నో ఫేసెస్ పెయింటెడ్ అండి. సో మనం చూసుకుంటే మొత్తం మనకి 125 పీసెస్ ఉంటాయండి. సో బయట సైడ్ మొత్తం పెయింటెడ్ అయిందండి. సో ఏదైతే లోపల పార్ట్స్ ఉంటాయో దీని క్యూబ్కి, దానికి మాత్రమే పెయింట్ ఉండదండి. సో అవి ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాయండి. సో ఇప్పుడు మనం ఎన్ని ఉన్నాయని లెక్కేసుకుంటే ఫస్ట్ మనం 3 ఫేసెస్ చూసుకుందామండి. 3 ఫేస్ అంటే మనకి ఈ కార్నర్ బిట్ అండి. చూడండి, నేను ఎప్పుడు వర్టిసెస్ చెప్పాను కదా, ఈ వర్టిసెస్ ఏదో కార్నర్ చూడండి, ఇది పెయింట్ అయి ఉంటుందండి. సో ఇది పెయింట్ అయి ఉంటుంది, ఇది పెయింట్ అయి ఉంటుంది. సో ఈ 3 చూడండి, ఈ లాస్ట్ పార్ట్లో ఈ 3 అనేది 3 ఫేస్ పెయింట్ ఉంటుంది. ఫోర్త్ ఫేస్ లోపల సైడ్ ఉంటుందండి, అది మాత్రం పెయింట్ అయి ఉండదు. సో ఇలా ఎన్ని ఉన్నాయి, 3 ఫేసెస్ ఎన్ని ఉన్నాయండి. సో మనకి మొత్తం క్యూబ్లో ఎన్ని వర్టిసెస్ ఎన్ని ఉన్నాయండి, మొత్తం మనకి 8 వర్టిసెస్ ఉంటాయండి. నేను లాస్ట్ వీడియో మీకు ఆల్రెడీ చెప్పాను ఫేసెస్ ఎన్ని ఉంటాయి, వర్టిసెస్ ఎన్ని ఉంటాయి, ఎడ్జెస్ ఎన్ని ఉంటాయండి. సో మనకి మొత్తం 8 వర్టిసెస్ ఉంటాయండి. 8 వర్టిసెస్ కాబట్టి 1 2 3 4 5 6 7, దాని ఆపోజిట్లో ఒకటి ఉంటుందండి, అక్కడ కార్నర్లో 8 అండి. మొత్తం 8 వర్టిసెస్ ఉంటాయి కాబట్టి మనకి మొత్తం 3 ఫేసెస్ కూడా మొత్తం 8 ఉంటాయండి. ఈ 8 అనేది అన్నిటికీ కామన్. ఏ క్యూబ్ అయినా కానీ మనకి మొత్తం 3 ఫేసెస్ పెయింట్ అని అడిగితే గుడ్డిగా మనం 8 అని చెప్పుకోవాలండి. గుడ్డిగా మనం 8 అని ఆన్సర్ పెట్టేయాలండి. సో 2 ఫేసెస్ పెయింటెడ్ ఎన్ని అని అడిగారండి. 2 ఫేసెస్ పెయింటెడ్ అంటే మనకి ఎడ్జెస్లో వస్తాయండి. చూడండి, ఇదండి, ఇది ఒకటండి, ఇదొకటి చూడండి, ఇది 2 అండి, ఇది 3 అండి. సో అలాగే దాని ఆపోజిట్లో ఇది ఒకటండి, ఇది 2 అండి, ఇది 3 అండి. సో అదే ఇటు సైడ్ వస్తే ఇది 1 అండి, ఇది 2 అండి, ఇది 3 అండి. సో అలా ఇక్కడ వస్తే 1 అండి, 2 అండి, 3 అండి. మొత్తం 3 3 6 9 ఒక 12 అండి. సో మళ్ళీ ఇక్కడ చూడండి, 1 2 3 అండి. దాని ఆపోజిట్లో మళ్ళీ దాని ఆపోజిట్ సైడ్ ఉంటుందండి 3 అండి, మొత్తం 6 అండి. మళ్ళీ ఇక్కడ 1 2 3 అండి, దీని ఆపోజిట్లో మళ్ళీ 3 అండి. ఎన్ని వచ్చాయండి, మొత్తం
1 2 3 4 5 6 7 8 9 10 11 12 అండి. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 24 అండి. మొత్తం మనకి 2 ఫేసెస్ ఎన్ని వచ్చాయండి? 24 అండి. సో ఇలా మనం అన్ని సో ఇప్పుడు సరే ఇలా చిన్నది చేసుకున్నామండి. మళ్ళీ 1 ఫేస్ అంటే 1 2 3 4 5 6 7 8 9 అలా అన్ని ఫేస్ కౌంట్ చేసుకోండి. సో ఇది మనం చిన్నది కాబట్టి కౌంట్ చేసుకోండి. ఒకవేళ మనకి 10 ఇది మొత్తం మనకి 1000 పార్ట్స్ ఇచ్చాడు, లేకపోతే 343 పార్ట్స్ ఇస్తాడు, లేకపోతే 512 పార్ట్స్ ఇస్తాడు. సో అలా చేసినప్పుడు ఇలా ఇలా మొత్తం లెక్కేసుకోవాలి, ఇలా ఫిగర్ వేసుకొని గీసుకుంటామంటే లేదండి, మొత్తం టైం వేస్ట్ కాన్సెప్ట్ అండి. మీకు సింపుల్గా మీకు జస్ట్ ఫార్ములాస్ చెప్తాండి. ఈ ఫార్ములాస్ చిన్న చిన్న ఫార్ములాస్ అండి, ఈజీగా అది కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్తాండి. అది గుర్తుపెట్టుకోవాలంటే అసలు డయాగ్రామ్ వేయాల్సిన అవసరం కూడా లేదండి. మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు డయాగ్రామ్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అసలు ఈ డయాగ్రామ్ కాన్సెప్ట్ కూడా వేస్ట్ అండి. డయాగ్రామ్ వేసుకొని గీసుకుంటే చాలా టైం వేస్ట్ అండి. మనకి ఎగ్జామ్లో ఇంత టైం ఉందండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది మన టైం ఎంత తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటే మనకు అంత మంచిదండి. సో చూడండి, ఫస్ట్ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ నో ఫేసెస్ పెయింటెడ్. ఏ ఒక్క ఫేస్ కూడా ఆ క్యూబ్లో ఉన్న స్మాల్ క్యూబ్కి ఏ ఫేస్ సైడ్ కూడా పెయింట్ ఉందని ఎన్ని ఉన్నాయంటే చూసుకోండి. ఫస్ట్ దానికి ఫార్ములా వచ్చేసి n-2 హోల్ క్యూబ్ అండి. n-2 హోల్ క్యూబ్. n అంటే ఏంటంటే ఈ 5 అండి. n అంటే 5 అండి. సో ఇలాంటి n అంటే 5 అండి. చూడండి, ఇప్పుడు మనకి 1 క్యూబ్ అన్నాయంటే 1 అండి, 2 క్యూబ్ అన్నాయంటే 8 అండి, 3 క్యూబ్ అన్నాయంటే 27 అండి. సో అలాగే 4 క్యూబ్ అన్నాయంటే 64, 5 క్యూబ్ అన్నాయంటే 512, 6 క్యూబ్ అన్నాయంటే 218 అలా అండి. సో 7 క్యూబ్ అంటే 343, 8 క్యూబ్ అన్నాడంటే 5112, 9 క్యూబ్ అన్నాడంటే 729, 10 క్యూబ్ అన్నాడంటే 1000 అండి. సో ఈ క్యూబ్స్ మినిమం మీకు 10 గుర్తుపెట్టాలండి. సో ఏదైనా కానీ ఇలా ఇస్తాండి మనకి 1 పార్ట్స్ అనే 8 అనే కానీ 27 అనే అలా ఇస్తాండి. మొత్తం ఈ నంబరింగ్ ఇచ్చేస్తాండి. సో మనం n అంటే మనకి n వాల్యూ వచ్చేసి ఇవ్వండి 1 2 3 4 5 6 7 8 9 10. అందుకని మీకు క్యూబ్స్ గుర్తున్నాండి. సో ఇక్కడ 125 ఇచ్చారు కాబట్టి సారీ 5 అనేది 125 అండి. ఇది 125 5 2 అసలు 125 అండి. సో 5 క్యూబ్ అంటే 125 అంటే 5 అండి. సో n అనేది 5 అండి. n అనేది 5 అండి. సో నెక్స్ట్ 1 ఫేస్ పెయింటెడ్ అంటే మనకి 6 ఇంటూ n-2 హోల్ స్క్వేర్ అండి. నెక్స్ట్ 2 ఫేసెస్ 12 ఇంటూ n-2 హోల్ పవర్ 1 అండి. సో ఇక్కడ చూడండి మనకి ఇది చెప్పాను కదా 3 ఫేసెస్ పెయింట్ అంటే మొత్తం 8 అండి. ఏ క్యూబ్ అయినా కానీ ఎలా ఇచ్చినా కానీ క్యూబ్ అయినా మనకి 8 అండి. ఇది ఫిక్స్ అండి. ఇది ఎలా ఇచ్చినా మనకి ఇలాంటి క్వశ్చన్ ఇచ్చే 3 ఫేసెస్ పెయింట్ ఎన్ని అని అడిగితే మనం గుడ్డిగా ఆప్షన్లో 8 చూసి 8 పెట్టారండి. సో ఇది మనకి ఈజీగా రిమెంబర్ అవుతుంది. సో ఈ 3 ఎలా రిమెంబర్ ఉండాలో చెప్తారని. ఫస్ట్ నో ఫేసెస్ పెయింటెడ్ అంటే ఇలా చూడండి, ఓన్లీ n-2 రాసుకోండి. ప్రతి దాంట్లో n-2 అనేది కామన్ అండి. ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ 0 ఫేసెస్ అంటే పవర్లో క్యూబ్ ఉంటుందండి. 1 అంటే ఒక -1 వస్తుందండి. మళ్ళీ 2 అంటే ఇంకో -1 వస్తుందండి. సో మీకు ఎలా గుర్తుండాలంటే ఫస్ట్ ఇది n-2 హోల్ క్యూబ్ అని గుర్తుపెట్టుకోండి 0 ఫేస్కి. దాని తర్వాత ఇక్కడ 1 ఫేస్ పెయింట్ అంటే 3 - 1 అంటే 2 అండి. దాని తర్వాత 2 ఫేసెస్ పెయింట్ 3 - 2 అంటే 1 అండి. ఇక 3 - 2 చేస్తే 1 వస్తుందండి. ఇక ఈ 1 ఫేస్ కాబట్టి 3 - 1 చేస్తే పవర్లో 2 వస్తుంది. సో ఇలా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఇక్కడ 0 కాబట్టి 1 ఫేస్ అంటే నీకు ఏం చెప్పాను, 1 ఫేస్ అంటే ఎన్ని ఫేసెస్ ఉన్నాయండి, మనకి ఒక క్యూబ్లో 6 ఫేసెస్ ఉంటాయండి. 6 ఫేసెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం 6 వేసుకుంటామండి. చూడండి 1 ఫేస్ కాబట్టి ఓన్లీ 1 సైడ్ ఫేస్ ఎన్ని ఉన్నాయంటే 1 ఫేసెస్ ఎన్ని ఉన్నాయి చూసుకుంటే 6 ఉంటాయండి. సో అని 6 అని పెట్టుకోవాలి. దాని 2 ఫేసెస్ కాబట్టి దీన్ని ఇంటూ 2 చేయాలండి. 2 కాబట్టి 1 ఫేస్ అంటే 6 కాబట్టి దాన్ని ఇంటూ చేస్తే 12 అండి. సో ఇలా మీకు ఈజీగా గుర్తుంటాయండి. సో ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈ డయాగ్రామ్ అనేది గీసుకునే అవసరం ఉండదండి. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే డయాగ్రామ్ అనేది వేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఒకసారి క్విక్ రీజన్ చేసుకుంటే మనకి n అంటే ఇక్కడ 5 అండి. సో మనకు నో ఫేసెస్ పెయింట్ అంటే n-2 హోల్ క్యూబ్, 1 ఫేస్ పెయింట్ అంటే 6 ఇంటూ n-2 హోల్ స్క్వేర్, 2 ఫేసెస్ అంటే 12 ఇంటూ n-1 హోల్ పవర్ 1, 3 ఫేసెస్ 8 అండి. సో ఇప్పుడు ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకుని చూసుకుందాం, చెక్ చేసుకుందాం. సో నో ఫేసెస్ పెయింట్ అంటే n అంటే 5 అన్నాడండి. 5 - 2 హోల్ క్యూబ్ అండి. 5 - 2 అంటే 3 అండి. 3 3 ఎంత అండి, నీకు ఆల్రెడీ చెప్పాను. 3 3 27 అండి. మొత్తం 27 స్మాలర్ క్యూబ్స్ విత్ నో ఫేసెస్ పెయింట్ అండి. 27 స్మాలర్ క్యూబ్స్ అండి. ఎన్ని 27 స్మాలర్ క్యూబ్స్ దేని మీద అయితే పెయింట్ అసలు లేకుండా అని 27 అండి. సో నెక్స్ట్ చూసుకుంటే 1 ఫేసెస్ పెయింటెడ్ n అంటే 6 ఇంటూ n అంటే 5 అండి. 5 - 2 హోల్ స్క్వేర్ అండి. సో 6 ఇంటూ 5 - 2 అంటే ఏంటంటే 3 అండి. 3 3 9 అండి. సో 6 ఇంటూ 9 అండి. 9 6 ఎంత అండి, 9 6 54 అండి. 9 6 54. మొత్తం 54 స్మాలర్ క్యూబ్స్ ఉన్నాయండి. దేని మీద అయితే మనకి ఓన్లీ 1 సైడ్ మాత్రమే పెయింట్ ఉందండి. సో నెక్స్ట్ చూసుకుందాం, 2 ఫేసెస్ మీద పెయింట్ ఎన్ని ఉన్నాయంటే 12 ఇంటూ n-2 అంటే 5 - 2 అండి. 12 ఇంటూ 5 - 2 అంటే 3 అండి. 12 3 36 అండి. మొత్తం 36 ఉన్నాయండి. సో మొత్తం మనకి 2 ఫేసెస్ పెయింటెడ్ 36 అండి. 1 ఫేస్ పెయింటెడ్ 54 అండి. 0 ఫేసెస్ పెయింటెడ్ 27 అండి.
సో మనకి సింపుల్గా ఈ ఫార్ములాస్ గుర్తుంటే చాలండి, మీకు ఫార్ములాతో ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాయండి. సో ఇలా నెక్స్ట్ ఇంకొక 2 క్వశ్చన్స్ చూస్తున్నారు, దాంతో మీకు ఇంకా బాగా క్లారిటీ వస్తుందండి. చూడండి, ఇప్పుడు మనకి ఇంకో క్వశ్చన్ వచ్చాయండి. ఇఫ్ ఆల్ ఫేసెస్ ఆఫ్ ఎ లార్జ్ క్యూబ్ ఆర్ పెయింటెడ్ విత్ డిఫరెంట్ కలర్స్ అండ్ దెన్ ఇట్ వాస్ కట్ ఇంటూ 64 స్మాలర్ క్యూబ్స్, దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్, మళ్ళీ సేమ్ అలా క్వశ్చన్స్ అడిగాయండి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 64 స్మాలర్ క్యూబ్స్ అన్నాయండి. 64 స్మాలర్ క్యూబ్. 64 అంటే ఏం చెప్పాయండి, ఎన్ అంటే ఏమొస్తుందండి 4 అండి. 4 క్యూబ్ అంటే 64, ఎన్ అంటే 4 అండి. సో మీకు ఇందాక చెప్పినట్టు ఫార్ములాస్ వేసుకుందామండి. మనం ఫస్ట్ నో ఫేస్ పెయింటెడ్ అంటే n-2 హోల్ క్యూబ్ అండి. n-2 హోల్ క్యూబ్. 1 ఫేస్ పెయింటెడ్ అంటే ఏంటండి 6 ఇంటూ n-2, 3 - 1 అని చెప్పి 3 - 1 చేసుకోవాలి. ఇక్కడ 2 వస్తుంది. సో 1 ఫేసెస్ కాబట్టి 6 కాబట్టి 2 ఇంటూ 2 చేయాలండి. ఇక 2 ఫేస్ కాబట్టి ఇంటూ 2 చేస్తే 12 వస్తుంది. n-2 పవర్లో ఏం రావాలండి 3 - 2 కాబట్టి ఇక్కడ 1 వస్తుందండి. మీకు ఏం చెప్పండి 3 ఫేస్ అంటే గుడ్డిగా మనం ఇక్కడ 8 అని రాసుకుంటాం, గుడ్డిగా 8 రాసుకుంటాం. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ n-2 అంటే n అంటే 4 అండి. 4 - 2 అంటే ఏంటండి 2 క్యూబ్ అండి. 2 క్యూబ్ అంటే ఎంత అండి 8 అండి. సో నెక్స్ట్ చూడండి, 6 ఇంటూ n-2 అంటే ఎంత అండి 4 - 2 2 అండి. 2 క్యూబ్ అండి. 2 స్క్వేర్ అండి. 2 స్క్వేర్ అంటే 4 అండి. 4 - 6 = 24 అండి. 4 - 6 = 24. మొత్తం 1 ఫేస్ పెయింటెడ్ ఎన్ని ఉన్నాయండి 24 క్యూబ్స్ ఉన్నాయండి. సో 2 ఫేసెస్ చూసుకుందాం. 2 ఫేసెస్ పెయింటెడ్ చూసుకుందాం. 12 ఇంటూ n అంటే 4 అండి. 4 - 2 అంటే 2 అండి. పవర్ 1 ఉంది కాబట్టి 2 అండి. 12 - 2 = 24 అండి. మొత్తం 24 అండి. సో ఇలా మనకి 64 స్మాలర్ క్యూబ్స్ ఉన్నప్పుడు 8 ఏమో 0 ఫేసెస్ పెయింటెడ్ అండి. 24 ఏమో 1 ఫేస్ పెయింటెడ్ అండి. 24 ఏమో 2 ఫేసెస్ పెయింటెడ్ అండి. 3 ఫేస్ ఏమో 8 అండి. సో అర్థమైంది అనుకుంటానండి మీకు. సో కౌంట్ చేసుకోండి. 24 + 24 48 అండి. 48 + 16 అండి. 48 + 16 అండి. మొత్తం 64 స్మాల్. ఇలా మొత్తం యాడ్ చేసుకున్నా మనకి ఎంత వస్తుంది 64 స్మాల్ క్యూబ్స్ వస్తుందండి. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 2 మనకి సేమ్ అదే క్వశ్చన్ అండి. ఇఫ్ ఆల్ ఫేసెస్ ఆఫ్ ఎ లార్జ్ క్యూబ్ ఆర్ పెయింటెడ్ విత్ స్మాలర్ కలర్ అండ్ దెన్ ఇట్ వాస్ కట్ ఇంటూ 216 స్మాలర్ క్యూబ్స్ అన్నాయండి. 216 అంటే n అంటే n వస్తుందండి. n అంటే 6 వస్తుందండి. n అంటే 6 అండి. సో ఇప్పుడు సేమ్ అండి మనకి 4 క్వశ్చన్స్ అడిగాయండి. నో ఫేసెస్ పెయింటెడ్ అంటే ఏం చెప్పండి ఫార్ములా n-2 హోల్ క్యూబ్. 1 సైడ్ ఫేసెస్ అంటే 6 ఇంటూ n-2 హోల్ స్క్వేర్. 2 ఫేసెస్ అంటే 6 ఇంటూ n-2 హోల్ పవర్ 1. 3 ఫేసెస్ అంటే 8 అండి. ఓకేనండి. సో ఇప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుందామండి. n అంటే ఎంత అండి 6. 6 - 2 అంటే ఏంటండి 4. 4 క్యూబ్ అంటే ఎంత అండి 64. దాని తర్వాత 6 ఇంటూ n-2 ఎంత అండి 6 - 2 అంటే 4 అండి. 4 స్క్వేర్స్ ఎంత అండి 4 4 = 16. 6 ఇంటూ 16 అండి. 6 ఇంటూ 16 అంటే ఎంత అండి 16 6 = 96 అండి. 16 6 = 96. దాంతో చూడండి నెక్స్ట్ 2 ఫేసెస్ పెయింటెడ్ 12 ఇంటూ n అండి. n-2 అంటే 6 - 2 4 అండి. 12 4 = ఎంత అండి 48 అండి. 12 4 = 48. దాంతో 8 అండి. ఇప్పుడు చూడండి మనకి నో ఫేసెస్ 64, 1 ఫేస్ 96, 2 ఫేసెస్ వచ్చి 48, 3 ఫేసెస్ వచ్చి 8 అండి. సో ఇలా చేసుకోవాలండి. జస్ట్ మనకి ఇలా ఫార్ములాస్ గుర్తుంటే చాలండి, మనం ఎలాంటి క్వశ్చన్ అయినా మనం ఈజీగా చేసేస్తామండి. సో అసలు మనకి ప్రాబ్లం అనేది ఉండదు. చాలా ఈజీ మెథడ్ చాలా ఈజీగా చేసేసండి. సో మనకి ఏది ఉన్నా కానీ మనకి ఇలా డయాగ్రామ్ వేసుకొని కొంతమంది చెప్తారండి. డయాగ్రామ్ అనే కాన్సెప్ట్ వేస్ట్ అండి. సింపుల్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని మీరు ఎలాంటి క్వశ్చన్ చేసుకుంటారండి. సో ఇక్కడతో మనకి ఈ పెయింటింగ్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిందండి. సో ఈ కాన్సెప్ట్ అనేది మీకు నచ్చినట్టయితే నా యొక్క వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా మీరు మంచి వీడియోస్ కావాలంటే ఎలాంటి వీడియోస్ ఏ కాన్సెప్ట్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా మంచి వీడియోస్తో మేము ముందరకు వస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.